నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధించును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహా దేవుడవు. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 126వ కీర్తన 3వ చరణంలో చక్కటి మాట మనం చాలాసార్లు చదువుతుంటాము. ఈ పూట ధ్యానం కొరకై ఆ మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చూడండి, ఈ వాక్య భాగంలో మన దేవుని యొక్క కార్యములను మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అనంటే, ఆ శక్తి కలిగిన దేవుని కార్యములను మనం తెలుసుకునే వారమే అయితే ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా మనం తడబడిపోము, అడుగులు జారిపోము. ప్రభునందు ఆనుకొని ప్రభు యొక్క గొప్ప కార్యములను మనం చవి చూడగలుగుతాము. ప్రభు కొరకై సాక్షులుగా మనం బ్రతకగలుగుతాం. మనం ఆరాధించే దేవుడు ఎవరో అనేది మనకు తెలియకపోతేనే అవిశ్వాసానికి, అనర్థాలకి, అపజయాలకి తావు కలిగేది. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఎలాంటి సామర్థ్యత కలిగిన వాడు, ఆయనలో ఉన్న పరాక్రమం ఏంటి, ఆయనలో ఉన్న మహత్యం ఏంటి మనకు తెలిసినప్పుడు మన ఎదుట నిలిచిన దేనికి కూడా మనం భయపడిపోవలసిన అవసరం లేదు. వెళుతున్న ఈ మార్గంలో అలసి సొలసి సొక్కిపోవలసిన అవసరమే మనకు లేదు. ఎందుకంటే మన ఎదుట నిలిచిన దేవుని శక్తిని, మహత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు
మనము ఆ శక్తి కొరకై వేడుకొని ఆయన బలాన్ని పొందుకొని సముద్రాలు దాటగలుగుతాము, శిఖరాలు ఎక్కగలుగుతాము, సముద్రాలను దాటుకొని ప్రభు కొరకై మనం నడకను కొనసాగించగలం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. నిజమే, ఈరోజున దినం దొర్లుతుంది అని అంటే అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అనేది నేను మీకు మరలా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్ని మానవుని మీద దాడి చేస్తున్నాయో, పరిస్థితులు మనిషి మీద దాడి చేస్తున్నాయి, అలాగే రోగాలు మనిషి మీద దాడి చేస్తున్నాయి, అలాగే సమస్యలు మనిషిని ముంచుకొచ్చి మనిషి మీద దాడి చేస్తున్నాయి. ఇలాంటి అనేక కష్టతరమైన అనుభవాలలో మనం సురక్షితంగా బ్రతికి బట్టగట్టి బైబిల్ బట్టి ఈరోజున దేవుని సముఖంలో కూర్చోగలుగుతున్నాము అని అంటే ఇది దేవుని గొప్ప కార్యం తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన శక్తి, మన భక్తి, మన బలము, మన ధనము, మన జనము ఏది కూడా మనకు అక్కరకు రాదండి. ఒకవేళ మనకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, భోగభాగ్యాలు ఉండొచ్చు, లేకపోతే సామంతులు, ఆసాములు, భూసాములు ఎందరో మన ప్రక్కన ఉండొచ్చు. కానీ ఎవ్వరు కూడా మనకు అక్కడికి వచ్చేవాళ్ళు లేరు. ఏది కూడా అక్కడికి నిలిచేది లేదండి. దేవుని యొక్క శక్తి కలిగిన కాపుదల, భద్రత మనకు లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బట్టగట్టి బజార్లో కనబడలేము అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే మనం ప్రతి క్షణం దేవునికి కృతజ్ఞులమై స్తుతించబద్దులము, ఆయనను ఆరాధించబద్దులము, ఆయనకు శిరస్సు వంచి ఆయన నామాన్ని కొనియాడబద్దులం. నా ప్రియమైన సహోదరులారా, ఆయన గొప్ప కార్యములు చేసి ఉన్నాడు గనుక మనం ఈరోజున సంతోషభరితులమైతిమి. మన కుటుంబాన్ని మనం చూసుకోగలుగుతున్నాం, మన పిల్లలు మనం చూడగలుగుతున్నాం, సమాజంలో మనం నిలబడగలుగుతున్నాము, సజీవులుగా, ఆరోగ్యకరముగా, ఆహ్లాదకరముగా, ఆశీర్వాదకరమైన బ్రతుకుని ఈరోజు మనం కలిగి ఉన్నాము అని అంటే ఆ ప్రభు చేసిన గొప్ప కార్యం, మన తండ్రి చేసిన గొప్ప కార్యాలు అనేది మనం గుర్తించాలి. చాలామంది ఏమంటారంటే ఆ ప్రభు ఏం చేశాడండి, మాకు ఏం చెయ్యాలి, ఏం చేయలేదు, ఇలాంటి ప్రశ్నలు మీరు ఒక్కసారి ఆలోచించండి. మాకు దేవుడు ఏం చేశాడండి మేలు అంటారు. అంటే దేవుడు మేలు చేయకుండానే బ్రతికి బట్టగట్టున్నామా? ఏదో రావాలి, ఏదో తేవాలి, ఏదో ఉండాలని కాదు. అసలు జీవశ్వాస కలిగి ఈ లోకంలో మనం బ్రతికి ఉండడమే అది దేవుని గొప్ప కార్యం కాదా? ప్రియులారా, కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళి డాక్టర్ల పాదాల దగ్గర పెట్టి అయ్యా మా వాళ్ళని బ్రతికించమంటే బ్రతికిన వాళ్ళని ఒక్కరు చెప్పండి. దేవుని కృప లేకుండా బ్రతికిన వాళ్ళని ఒక్కరిని చూడండి మీరు. ఆయన ఆజ్ఞ లేనిదే, ఆయన కృప లేనిదే, ఆయన శక్తి లేనిదే, ఆయన బలము లేనిదే, ఆయన కార్యము లేనిదే ఎవడు కూడా కాలు కదపలేడు, కళ్ళు తెరిచి బ్రతకలేడండి. మరి ఆయన కృపాదానం, ఆయన యొక్క కనికరం చేత మనం బ్రతికి ఈరోజు సజీవులమై ఉన్నాము, ఆనందభరితులమైతిమి అంటాడు. ఈరోజున ఆనందంగా సంతోషంగా ఉన్నాము అని అంటే అది ఆయన పెట్టిన భిక్ష. ఎంతమంది ఈరోజున మరణ పడకల మీద ఉన్నారో మనకు తెలుసు, ఎంతమంది ఆవేదన ఆక్రందనల మధ్యలో అల్లాడిపోతున్నారో మనకు తెలుసు, ఎంతమంది కృషించిపోతున్నారో మనకు తెలుసు. మరి ఆ జాబితాలో ఉండకుండా ఈరోజు మనం ఆనందంగా సంతోషించే ఈ జాబితాలో ప్రభు మనల్ని జత కట్టాడు, మనల్ని ఆయనతో అంటు కట్టాడు, మనల్ని ఆయన సన్నిధిలో బ్రతకనిచ్చాడు. ప్రియులారా, మనం కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్దులం. ఎన్ని అపాయాలు మనల్ని ముంచుకొచ్చినప్పటికీ, ఎన్ని కష్ట పరిస్థితుల్లో మన మీద కెరటాల వల్ల పడినప్పటికీ మన దరికి రానివ్వకుండా అడ్డుకొని ఆయనే ఆదరించి, ఉద్ధరించి, కనికరించి, కాపాడు, ఎత్తుకొని, హత్తుకొని, ముద్దాడుతూ వచ్చాడు. ప్రభు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. మనం ఎంతైనా కృతజ్ఞులమై ఆయన స్తుతించాలి. ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా ఆ వాక్యాన్ని బైబిల్ మీ దగ్గర కనుకుంటే తీసి చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? గొప్ప రక్షణ అంటే ఆయన గొప్ప కార్యాలు మాత్రమే కాదండి. లేఖనాలు మనం గమనిస్తే ఆ గొప్పవైన విషయాల్ని కొన్ని విషయాలు నేను మీ ముందు పెడతాను. గొప్ప రక్షణ అట. నిజమే, ఈరోజున డబ్బు పెట్టి ఏదైనా కొనగలం, కానీ రక్షణను కొనగలమా? మనం ఏదైనా చెల్లించి ఏదైనా కొనగలం, కానీ రక్షణను ఎక్కడ కొనగలం? ఎక్కడ ఉంటే మనం తెచ్చుకోగలం? దేశాన్ని పరిపాలించే అధినేతలకే లేదండి. నా ప్రియమైన సహోదరుల, ముందు వెనుక సెక్యూరిటీ గార్డులు పెట్టుకొని తుపాకీల చేత పట్టుకొని
సాగిపోతున్నటువంటి అధికారులు, దేశాధినేతలండి, వాళ్ళకి ఏం తక్కువ? అయినప్పటికీ కూడా వారికి లేని ఆ రక్షణని, ఏంటి రక్షణ అనంటే ప్రియులారా, విలువైన ఆత్మని దేవుడు మనలో పెట్టాడు. ఈ సృష్టిలో దేనికి కూడా ఎక్కడ కూడా ఆయన ఆత్మను దేనిలో ఉంచలేదు, మనలో ఉంచాడు. దేవుడు తన ఆత్మని మనలో ఉంచాడు. ఈ ఆత్మను హరించాలని, ఈ ఆత్మను నిత్య నాశనానికి ఈడ్చుకుని వెళ్ళాలని కంకణం కట్టిన కఠినాత్మ అనేది సాతాను తిరుగుతున్నాడు. వాడి వశము కాకుండా, వాడి మన మీద జయించనివ్వకుండా ఆయన మన ఆత్మకు రక్షణ ప్రసాదించి భద్రత కాపుదలను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటో తెలుసా? ఈ రక్షణ ఎవ్వరి వలన కలగదండి. మనకు ఈయన నామమందు మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. మన ఆత్మకు రక్షణ, మనకు రక్షణ, మనకు దీవెన. ఆయన చేతిలో ఉన్న గొర్రెలని ఎవరు కూడా అపహరింపలేడని ప్రభువు చెప్పాడండి. మనల్ని ఆయన చేతుల్లో చెక్కుకొని, ఆయన చేతిలో ఉంచుకొని, ఏ కీడు, ఏ అపాయం మనకు రాకుండా, మన ఆత్మ క్షీణించిపోకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్న దేవుడు, గొప్ప రక్షణను అనుగ్రహించిన దేవుడు. రక్షణ అంటే ఏదో మతం మారడం కాదండి. చాలామందికి తెలియక రక్షణ పొందడం అంటే మతం మార్చుకుంటున్నారు అంటున్నారు. మతానికి రక్షణకి సంబంధం ఏంటి? రోగంతో ఉన్న వ్యక్తి ఏ వైద్యుడు అతనికి చక్కటి వైద్యం చేస్తాడు అని ఆలోచిస్తాడు. ఏ వైద్యుడి దగ్గర అతనికి ఆరోగ్యం కుదుట పడుతుంది అని ముందుకు వెళ్తాడు. అది మతం మార్చుకోవడం, కులం మార్చుకోవడం కాదు. రక్షణ అంటే కులము మతం కాదండి. రక్షణ అంటే అది ఒక పవిత్రమైనటువంటి కాపుదల, దేవుడు అనుగ్రహించే ఒక ఈవి. క్రైస్తవ్యంలో కులం లేదు, క్రైస్తవ్యంలో మతం లేదు. క్రైస్తవ్యం అనేది ఒక రక్షణ మార్గం. మనము మన కుటుంబాలు నశించిపోకుండానట్లు దేవుని రెక్కల నీడలో, సిలువలో యేసయ్య కార్చిన రక్తపు కోటలో, సిలువలో యేసయ్య చాపిన ఆ రెక్కల నీడలో దాచబడడం రక్షణ. లోకపు కబంధ హస్తాలలో నలిగిపోకుండా, కఠినాత్ముడైన సాతాను కంటికి కనబడకుండా ఆయన రెక్కల నీడలో మనల్ని దాచి ఉంచుతాడే, అదే రక్షణ. ఎప్పుడైతే మన పాపం నిమిత్తమై మనం పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధులుగా నిర్మలమైన మనసాక్షి కలిగిన వారమై ఉండడానికి ఇష్టపడతామో, అప్పుడు మన పాపములను ఆయన రక్తము చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మనల్ని నిర్దోషులుగా ఉంచి ఆయన మనకు రక్షణ భిక్షను పెడతాడు. అది ఆనందాన్ని కలుగు చేస్తుంది. దీని పేరే రక్షణ ఆనందం. ఈ రక్షణ ఆనందం చేత, ఈ రక్షణ కోటలో మనం సంతోషభరితులమై ఆనందించవచ్చు. నా ప్రియమని సహోదరులారా, గొప్ప రక్షణ అంటే లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ వాటికన్నిటికంటే ఉత్తమమైన, ఉన్నతమైనది రక్షణ. ఈ రక్షణ, గొప్ప రక్షణ మనం కలిగి ఉండాలని ఆశించాలి. ఈ రక్షణని మనం పొందుకొని ఉండాలని కోరుకోవాలి. ఆ రక్షణ కొరకే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఇది గొప్పది కనుక మనం ఏదైనా కొనుక్కోవాలి, లేకపోతే ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు శ్రేష్టమైన వాటిని, గొప్ప వాటిని వెతుకుతాం కదండి. మరి అన్నిటికంటే గొప్పది రక్షణ అన్నప్పుడు ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఈ హెబ్రీ పత్రికలోనే 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. చూడండి, ఈ యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడట. యాజకులు వేరు, వారిలో ప్రత్యేకించబడిన ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడట. అంటే ఈ యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? మన పక్షాన దేవుని ఎదుట, మన పక్షాన తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తాడు. యాజకుని కర్తవ్యమే విజ్ఞాపన. ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేసే గొప్ప ప్రధాన యాజకుడు అంటండి. ఆయన తండ్రి దగ్గర మన విషయమై, మన బలహీనతల విషయమై, మన యొక్క గమ్యము విషయమై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు.
ఎవరు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో మనకు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు నాకెవరు లేరని కుమిలిపోవలసిన అవసరమే మనకు లేదండి. నిమిత్త మాత్రులైనటువంటి మనుషులు మనకు అండగా దండగా ఉండేదానికంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షాన ఉంటే అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఏముంది చెప్పండి? ఎంత గొప్పవాళ్ళకైనా ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి దాటి ఎవరు ఏం చేయలేరండి. సహాయం చేయాలన్నా, సహకరించాలన్నా, చేయూతనివ్వాలన్నా, మేలు చేయాలన్నా ఎలాంటి వ్యక్తికైనా ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి దాటి ఎవ్వరు ఏం చేయలేరు. ఎలాంటి వ్యక్తి అయినా ఏమంటారంటే, నేను చేయాల్సింది చేశానండి, ఇక ఆ దైవాధీనం, ఇక పైనున్నవాడు ఏమైనా చేస్తే తప్ప అనేస్తారు, చేతులు ఎత్తేస్తారు. మనుషుల పరిధులు వేరు, కానీ దేవుని పరిధి వేరండి. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వాంతర్వ్యామి, సర్వసృష్టికర్త అయిన ప్రభు. ఆయనకి చాటైన చోటు లేనే లేదు, ఆయనకు మరుగైనది ఒక్కటి కూడా కానరాదు. సమస్తం ఆయనకి తెలుసు. ఆయన మన పక్షాన ఉండి ఆయన మన కొరకై విజ్ఞాపన చేయడం గొప్పది కాదంటారా? ఎవరైనా మనుషులు మనకుంటే, వాళ్ళకి నచ్చి మెచ్చేటట్లుగా మనం ఉంటే మన మీద పువ్వులు చల్లుతారు. వాళ్ళకి గిట్టలేదనుకోండి, పువ్వులు చల్లిన చేత్తోనే రాళ్ళు రువ్వుతారు. నా ప్రేమని సహోదరులారా, అభిమానించిన వాళ్ళే అవమానిస్తారు. మనం వాళ్ళకి అనుకూలంగా అడుగులు వేయాలి, వాళ్ళకి మనం నచ్చినట్లుగా మెచ్చినట్లుగా బ్రతకాలి, అప్పుడు వాళ్ళు మన పక్షాన ఏమైనా చేస్తారు. కానీ నా దేవుడు అలా కాదండి. మన బలహీనతలలో ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు, మన శక్తిహీనతలలో మన ప్రక్కన నిలిచి బలపరుస్తాడు. ఎన్నడు ఎప్పుడు ఎక్కడ చేయి విడువని దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, తల్లి తన బిడ్డను మరిచిన మరువనన్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాను అన్నాడు. ఎన్నడు కూడా మరవని దేవుడు. పర్వతాలే తొలగిన, మెట్టలే తత్తరెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని విడువడు. మన పక్షాన విజ్ఞాపన చేసే గొప్ప ప్రధాన యాజకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వారలారా, ఈ గొప్ప కార్యములను చూడండి. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నానండి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నా ప్రియులారా, చూడండి ఎంత శ్రేష్టమైన వాగ్దానమో. గొప్ప వాత్సల్యముతో, వాత్సల్యము కాదు, గొప్ప వాత్సల్యం. అయ్యో బాబోయ్, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మన ఎడల గొప్ప వాత్సల్యం చూపిస్తే మన బ్రతుకు ఎలా మార్పు చెందుతుంది అనేది మీరు ఆలోచించండి. మన దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపించేవాడు, కోపించక ఉండడండి. ఏదైనా అవిధేయత, అక్రమము, లోకము, పాపము మనలో పొడచూపినప్పుడు ఆయన దండిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, కోపిస్తాడు. మీరేం ఎలాగ బ్రతికినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అని చూసి చూడనట్టుగా ఉండేవాడు కాదండి ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక ఆయన వాంఛ, ఆయన కోరికేంటి? నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనకు కలిగిన పరిశుద్ధత మనకు కలిగి ఉండాలని ఆశించిన దేవుడు ఎందుకు గద్దించడు? ఎందుకు హెచ్చరించడు? ఎందుకు సరిచేయడు? సరళతను తొలగిపోతుంటే ఆయన మనల్ని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకు? సరిచేయడానికి, మేలుకొలుపును కలిగించడానికి. అంత మాత్రమే కాదు, గద్దించి శిక్షించి అంతకంటే మిన్నగా వాత్సల్యం చూపిస్తాడు. ఆ గొప్ప వాత్సల్యం నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు కావాలండి. ఈనాడే కాదు, నిన్నే కాదు, మన బ్రతుకు దినములనిట ఆ వాత్సల్యం మనం పొందుకోవాలి. ఆ వాత్సల్య పూర్ణుడైన దేవుని యొక్క కనికరం కొరకు వేడుకోవాలి. ఉదయమునే లేచి మన బ్రతుకులలో ఆ కృపను పొందుకుంటే, ఆయన వాత్సల్యాన్ని, ఆయన దయని, ఆయన కనికరాన్ని వేడుకుంటే, ఆయన వాత్సల్యము చేత మన దినం సుఖవంతం అవుతుంది. సుఖజీవనంతో కూడిన సంవత్సరాలు మనకు దొరుకుతాయి. ఏదో బ్రతుకుతున్నాను బ్రతుకు అన్నట్లుగా వేదనతో కాదండి. ఈరోజున చాలామందిని చూడండి, విసుగుతో, విరక్తితో, విసుగు చెంది నిండు నూరేళ్ల జీవితాన్ని చెప్పించుకుంటూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకునే వ్యక్తులు కనిపిస్తున్నారండి. వాళ్ళకి డబ్బులు తక్కువ కాదు, పదవులు తక్కువ కాదు, ఆధిపత్యాలు, అధికారాలు తక్కువ కాదు,
కానీ మనసులో నెమ్మది లేక, ప్రశాంతత లేక, చికాకుతో చిందులు వేస్తూ చింపిరి బ్రతుకు, కుక్క చింపిరి ఇస్తర వలె బ్రతుకు అలాగ మార్చుకొని ఏదో శాపాన్ని అనుభవిస్తున్నటువంటి అనుభవాలు కలిగిన వ్యక్తులు మనకు కనిపిస్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, కొంతమందిని కదిపితే వాళ్ళు అనే మాట ఏంటో తెలుసండి, మా కర్మ అంటారు. ఆ కర్మకాండలో నుంచి విడిపించే కరుణామయుడు కల్వరిగిరిలో కరములు చాచి పిలుస్తున్నాడన్న విచక్షణ తెలియక జీవితాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నారండి. నా దేవుడు వాత్సల్యం చూపించేవాడు, కనికరం చూపించేవాడు, ఆయన హక్కును చేర్చుకునేవాడు, నీ చెంపల మీద కారే కన్నీళ్లు తుడిచేవాడు ఆయన, నీ గుండెలో ఉన్న వేదనను ఎరిగిన వాడై ఆ వేదనకు ముగింపు పలకగలిగిన వాడు, నీ విచారములన్నింటినీ కొట్టివేయగలిగిన వాడు, ఆయన వాత్సల్యముతో నిన్ను సమకూర్చు దేవుడండి. మరి ఈ రోజున ఆ వాత్సల్యాన్ని మానక వేడుకుందాము, పొందుకుందాము. ఆయన కనికరం, దయ, వాత్సల్యం చేత బ్రతుకుని సుఖమయం చేసుకుందాం. ప్రభువా నీ వాత్సల్యం చూపించమని ప్రభుని వేడుకొని పొందుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నాయన మీ గొప్ప కార్యములను మేము కొన్ని ధ్యానించుకుంటూ వచ్చాం, తలపోసుకుంటూ వచ్చాం. మా కొరకు గొప్ప కార్యాలు చేసిన దేవుడవు నాయన, గొప్ప రక్షణను ప్రసాదించిన దేవుడవు నాయన, మా కొరకై గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్న దేవుడవు. అంతేకాదు గొప్ప వాత్సల్యం చూపించుచున్నవాడవు. నిజమే, మీరు మా ఎడల వాత్సల్యం చూపించకపోతే, మీరు మా ఎడల దయ చూపించి కనికరం చూపించకపోతే మేమే పాటి వారం, మేము ఎక్కడ ఉండవలసిన వారం. మీరు మా ఎడల చూపిన దయ వాత్సల్యం కొరకై వందనాలు చెల్లిస్తూ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, నాయనా మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి మీ వాత్సల్యం మాకు చూపించి, మాకు చైతన్య పట్టి నడకను నేర్పించి, మీ చిత్తానుసారమైన మార్గాలలో మమ్మల్ని పత్రికలుగా వాడుకొనమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చెడు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించమని ఘనమైన మీ హస్తప్రణికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.